వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎన్ ఇన్ఫో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎంఎన్ ఇన్ఫో. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మేము పోస్ట్ చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్ రూపంలో వస్తాయి. మీరు ఎక్కడ వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్గా మేము పోస్ట్ చేయగానే వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఈరోజు మనం ద సీడ్ ఆఫ్ ట్రూత్ లెసన్లోని వర్క్షీట్ 6.1 నుంచి 6.5 వరకు చూద్దాం. ద వర్క్షీట్ 6.1 ఫస్ట్ రీడ్ ద గివెన్ పాసెస్ ఫ్రమ్ యువర్ లెసన్. పాసెస్ని చదివి పూరించండి అన్నాడు. విద్యాధర వాజ్ ద డాష్ టు మేక్ ఎన్ అనౌన్స్మెంట్. లెసన్లో పాసేజ్ ఇచ్చాడు. ఆ పాసేజ్కి సంబంధించి కొన్ని మిస్సింగ్ లెటర్స్ ఇచ్చాడు. ఆ మిస్సింగ్ లెటర్స్ ఏంటనేది మనం రాయమన్నారు. నౌ కంప్లీట్ ద ఫాలోయింగ్ వర్డ్స్ బై సప్లయింగ్ ద మిస్సింగ్ లెటర్స్. KING king, SEED seed. Third, WISE wise. 4, PLANT plant. Fifth, SWEET sweet. 6, PRINCE prince. Second, CHILDREN children. 8, MONISTER monster. సెకండ్, అబ్జర్వ్ ద ఫాలోయింగ్ టేబుల్ అండ్ రైట్ సెంటెన్సెస్. పట్టిక ఆధారంగా సెంటెన్స్ రాయండి అన్నాడు. ఇక్కడ ఒక టేబుల్ ఇచ్చాడు. ఆ టేబుల్ ఆధారంగా సెంటెన్సెస్ రాయమన్నారు. హీ స్పెంట్ ఏ లాట్ ఆఫ్ టైమ్ ఇన్ గార్డెన్. ధనుష్ స్పెంట్ ఏ లాట్ ఆఫ్ టైమ్ ఇన్ స్కూల్. రవి స్పెంట్ ఏ లాట్ ఆఫ్ టైమ్ ఇన్ లైబ్రరీ. వర్షిణి స్పెంట్ ఏ లాట్ ఆఫ్ టైమ్ ఇన్ రైటింగ్. విహాన్ స్పెంట్ ఏ లాట్ ఆఫ్ టైమ్ ఇన్ వాకింగ్. వాటినే మనం ఇక్కడ రాసాము. హీ స్పెంట్ ఏ లాట్ ఆఫ్ టైమ్ ఇన్ గార్డెన్. ధనుష్ స్పెంట్ ఏ లాట్ ఆఫ్ టైమ్ ఇన్ స్కూల్. రవి స్పెంట్ ఏ లాట్ ఆఫ్ టైమ్ ఇన్ లైబ్రరీ. వర్షిణి స్పెంట్ ఏ లాట్ ఆఫ్ టైమ్ ఇన్ రైటింగ్. విహాన్ స్పెంట్ ఏ లాట్ ఆఫ్ టైమ్ ఇన్ వాకింగ్. 6. ద సీడ్ ఆఫ్ ట్రూత్ వర్క్షీట్ 6.2. రీడ్ ద గివెన్ పాసెస్ ఫ్రమ్ యువర్ లెసన్. పాసెస్ని చదవమన్నాడు. ద నెక్స్ట్ డే వాచింగ్ దెమ్ సాడ్లీ. ఈ పాసేజ్లోని కింద ప్లోరల్ ఫామ్ ఇచ్చాడు. సింగులర్ ఇచ్చాడు. ప్లోరల్ ఫామ్ రాయమన్నాడు. నౌ రైట్ ద ప్లోరల్స్ టు ద ఫాలోయింగ్ వర్డ్స్. సింగులరు ప్లోరల్. ఫస్ట్ డేకి సింగులరు ప్లోరల్ ఫామ్ డేస్. పేరెంట్కి ప్లోరల్ ఫామ్ పేరెంట్స్. సీడ్కి ప్లోరల్ ఫామ్ సీడ్స్. గోట్కి ప్లోరల్ గోట్స్. స్ప్రౌట్కి ప్లోరల్ ఫామ్ స్ప్రౌట్స్. 6. పాట్కి పాట్స్. వీక్స్. మంత్స్. ప్లాంట్స్. ఫార్మర్స్. సెకండ్, అబ్జర్వ్ ద ఫాలోయింగ్ టేబుల్ అండ్ రైట్ అట్లీస్ట్ 4 సెంటెన్సెస్. ఈ టేబుల్ ఆధారంగా చేసుకొని ఒక 4 సెంటెన్సెస్ రాయమన్నారు. పింగళ గాట్ ఏ సీడ్ ఫ్రమ్ ద కింగ్. రవి గాట్ ఏ లెటర్ ఫ్రమ్ ద పోస్ట్ మ్యాన్. రాహుల్ గాట్ అన్ అపాయింట్మెంట్ ఫ్రమ్ ద గవర్నమెంట్. Ayan got good marks in the examination. Krishna got a pat from his teacher. Worksheet 6.3. First, read the given passages from your lesson. కింద ఒక పాసేజ్ ఇచ్చాడు. లెసన్లో పాసేజ్ ఇచ్చాడు. ఆ పాసేజ్కి సంబంధించి వర్డ్స్ రాయమన్నారు. పిక్ అవుట్ ద వర్డ్స్ ఫ్రమ్ ద పాసేజ్ హ్యావింగ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ యాజ్ పార్ట్ ఆఫ్ దెమ్. ఎగ్జాంపుల్స్. ద వర్డ్ హ్యావింగ్ లోవర్. ఈ లోవర్ అనే పదము ఈ వర్డ్స్ టెక్స్ట్ బుక్లో మరొక వర్డ్లో భాగమై ఉన్నాయి. ఆ వర్డ్స్ ఏంటనేది మనం చూసాయి. లోవర్కి ఎఫ్ యాడ్ చేసామంటే ఫ్లవర్ అవుతుంది. ద వర్డ్ హ్యావింగ్ ఈస్ట్కి ఎల్ యాడ్ చేస్తే లీస్ట్ అవుతుంది. ఈ వర్డ్స్ అన్నీ ఈ పాసేజ్లో ఉన్నాయి. ద వర్డ్ హ్యావింగ్ అవుట్. స్ప్రౌట్ అనే వర్డ్లో ఎస్పిఆర్ తీసి ఓయూటీ ఇచ్చారు. స్ప్రౌట్. ద వర్డ్ హ్యావింగ్ విల్. ద వర్డ్ హ్యావింగ్ గ్యాదర్డ్ అని అర్థం. ద వర్డ్ హ్యావింగ్ యాంట్ ప్లాంట్స్. సెకండ్, రీడ్ ద గివెన్ పాసెస్ ఫ్రమ్ యువర్ లెసన్. పాసెస్ని చదివి ఖాళీని పూరించన్నాడు. పింగళాస్ ఫాదర్ అబ్జర్వ్డ్ డాష్ నాట్ ఆల్ హ్యాపీ. ఇక్కడ ఒక పాసేజ్ ఇచ్చాడు లెసన్లో పాసేజ్. ఆ పాసేజ్ ఆధారంగా చేసుకొని బ్లాంక్స్ ఫిల్అప్ చేయమన్నారు. నౌ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఫస్ట్, పింగళాస్ ఫాదర్ అబ్జర్వ్డ్ హిస్ సన్ వర్కింగ్ టు మేక్ ద సీడ్ డాష్ స్ప్రౌట్. సెకండ్, పింగళాస్ ఫాదర్ ఫెల్ట్ సారీ ఫర్ డాష్ పింగళ. థర్డ్, ద అదర్ dash laughed at Pingala
The other children laughed at Pingala. 4. The king arrived and dash at the plants. Looked at the plants. 5th. Children dash were shining with hope. Children faces were shining with hope. 6th. The king was not at all dash happy. Worksheet 6.4. ఫస్ట్ రీడ్ ద గివెన్ పాసెస్ ఫ్రమ్ యువర్ లెసన్. ఇక్కడ ఒక పాసెస్ ఇచ్చాడు లెసన్లోది. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద లైన్ కింగ్డమ్ జస్ట్లీ అన్స్క్రాంబుల్ ద లెటర్స్ అండ్ మేక్ మీనింగ్ఫుల్ వర్డ్స్. వన్ హ్యాస్ డన్ ఫర్ యూ. ఈ పాసెస్కి సంబంధించి కొన్ని వర్డ్స్ అన్స్క్రాంబుల్ వర్డ్స్ అంటే వర్డ్స్ మార్చి ఇచ్చాడు. వాటిని మనల్ని రీఅరేంజ్ చేస్తే మనం సరైనగా ఆర్డర్లో పెడితే మనకి మీనింగ్ఫుల్ వర్డ్ వస్తుంది. అవి ఏంటనేది మనం చూద్దాం. PEDSTOP స్టాప్డ్. STOPPED. సెకండ్ PTYEM EMPTY అంటే ఎంటీ. సెకండ్ ప్లాంట్. థర్డ్ మాన్యూర్. ఫోర్త్ క్రౌన్. ఫిఫ్త్ కింగ్డమ్. 6 హానెస్ట్. సెకండ్ రీడ్ ద పాసెస్ గివెన్ బిలో ఫ్రమ్ ద లెసన్. పింగళాస్ ఫాదర్ అబ్జర్వ్డ్ నాట్ అట్ ఆల్ హ్యాపీ. ఇక్కడ ఒక పాసెస్ ఇచ్చాడు. ఆ పాసెస్ సంబంధించి కొన్ని బ్లాంక్స్ కింద ఇచ్చారు. వాటికి ఆన్సర్ చేయమన్నారు. నౌ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఫస్ట్ పింగళా స్టూడ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డాష్ లైన్. సెకండ్ పింగళా హెల్డ్ హిజ్ హెడ్ డౌన్ అండ్ సెడ్ డాష్ యువర్ హైనెస్ ఫర్గివ్ మీ యువర్ హైనెస్. థర్డ్ సడన్లీ ఏ డాష్ appeared on the king's face. A smile appeared on the king's face. 4. I am sure one day Pingala will rule this kingdom justly. 5th. The boy Pingala felt dash happy. 3rd. Observe the following table and write sentence. ఒక టేబుల్ ఇచ్చాడు. ఈ టేబుల్ ఆధారంగా సెంటెన్స్ రాయమన్నారు. I tried my best to grow the seed. I tried to my best to learn English. I tried to my best to learn Hindi. I tried to my best to grow plants well. I tried to my best to avoid mistakes. అవే ఇక్కడ కింద రాసాము. నెక్స్ట్ 4. యాడ్ NES టు ఫామ్ మీనింగ్ఫుల్ వర్డ్స్ అండ్ రైట్ దెమ్ ఇన్ ద స్పేస్ గివెన్. ఇక్కడ NES అని ఇచ్చాడు. ఇక్కడ కొన్ని వర్డ్స్ ఇచ్చారు. ఈ వర్డ్స్కి NES యాడ్ చేస్తే మీనింగ్ఫుల్ వర్డ్ వస్తుంది. అది ఇక్కడ రాయమన్నారు. హై అనే వర్డ్ ఇచ్చారు. హైకి నెస్ యాడ్ చేస్తే హైనెస్. గుడ్కి నెస్ యాడ్ చేస్తే గుడ్నెస్. కైండ్కి నెస్ యాడ్ చేస్తే కైండ్నెస్. హార్డ్కి నెస్ యాడ్ చేస్తే హార్డ్నెస్. వీక్కి నెస్ యాడ్ చేస్తే వీక్నెస్. సాఫ్ట్కి నెస్ యాడ్ చేస్తే సాఫ్ట్నెస్. వర్క్షీట్ 6.5 రీడింగ్ కాంప్రహెన్షన్. ఫస్ట్ రీడ్ ద ఫాలోయింగ్ పాసెస్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్. ఇక్కడ ఒక పాసేజ్ ఇచ్చాడు. పింగళా held his head down and said, "Forgive me, your highness. I tried to best to grow the seed. I gave the best soil and manure to it, but the seed did not grow." A smile appeared on King's face. He hugged Pingala and announced, "Here is the crown prince. I had given everyone roasted seeds, which would never grow. Only this boy is honest. I am sure one day he will rule his kingdom justly." ఈ పారా చదివాం కదా, దీనికి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఫస్ట్, "Forgive me, your highness. Who said these words?" Pingala was said these words. Second, "Why did not boy's seed grow?" The king given everyone roasted seeds. It never grow. Third, "Who hugged Pingala?" The king hugged Pingala. 4. "Who is the honest boy in this story?" Pingala is the honest boy in this story. 5th, "Who became the prince?" Pingala became the prince. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ MN Info. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనున్న బెల్ సింబల్పై క్లిక్ చేయండి. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మేము వీడియో పోస్ట్ చేయగానే మీకు మా వీడియోస్ అని నోటిఫికేషన్స్ రూపంలో వస్తాయి. మీరు ఎక్కడ వెతుక్కోవాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ.